బందరు పేరు చెప్పగానే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు స్ఫురణకు వస్తాయి. ముఖ్యంగా దసరా సమయంలో శక్తిపటాలు కళ్లెదుట మెదులుతాయి. బందరులో శక్తిపటాల సంప్రదాయం శతాబ్దంన్నర కిందటే మొదలైంది. అప్పట్లో బుద్దాసింగ్ అనే వ్యక్తి కలకత్తా వెళ్లగా అతడిని అక్కడి శక్తిపటాల ఊరేగింపు ఆకర్షించింది. బందరులోనూ ఈ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాలని యోచించిన ఆయన ఈడేపల్లిలోని 8 రోడ్లు కలిసే కూడలిలో ఓ చిన్న గుడి నిర్మించి దసరా సమయంలో ఓ శక్తిపటం తయారు చేసి ఊరేగించడం ప్రారంభించారు. క్రమంగా ఈ సంప్రదాయం మిగతా పేటలకు విస్తరించింది. చిన్నారులు కొబ్బరి మట్టలతో శక్తిపటం కట్టడం దసరాలో ఓ సరదా. శక్తిపటం అంటే పలు జిల్లాల్లో శివరాత్రికి కట్టే ప్రభ లాంటిదే. కోనసీమలో సంక్రాంతికి ప్రభలు కట్టడం ఆనవాయితీ. ప్రభల కంటే శక్తిపటాలు కాస్త భిన్నం. శక్తిపటాన్ని రోజుకో వ్యక్తి అమ్మవారికి మొక్కుకుని మోస్తారు. ఆ రోజంతా ఉపవాసం చేస్తారు. 9 రోజుల పాటు వాడవాడలా ఊరేగిన పటాలన్నీ దసరా రోజు రాత్రి ప్రధాన కూడలి కోనేరు సెంటర్ చేరతాయి. రాత్రంతా నృత్యం చేస్తూ వీరంగమాడతాయి.